మీ చిటికెన వేలు అందుకోబోయే అందగాణ్ణి, ఐశ్వర్యవంతుణ్ణి, గుణవంతుణ్ణి, అన్ని అర్హతలు ఉన్నవాణ్ణి ఏరి కోరి ఎంచి తుంచి సమస్త వివరాలు సేకరించి బాగా పరీక్షించి వీడు మగాడ్రా బుజ్జి అనే మిర్చి బజ్జీ లాంటి కుర్రాన్ని పట్టుకున్నాను, మీ ముందు కూర్చోబెట్టాను. మీకోసం అందమైన చీర తెప్పించి అది పారుతో పంపించి మీతో వివరాలన్నీ చెప్పించి ఒక్కసారి ఇలా వచ్చి పోమ్మా మెరుపుతీగా అనేలాంటి ఒక స్లోగన్తో మేమంతా వెయిట్ చేస్తుంటే మమ్మల్నేదో ఆట పట్టించడానికి పెళ్లి చూపులా అని ఆశ్చర్యపోతారండి పెద్ద మేడం గారు. వచ్చే నెలలో ఇదే తారీఖున నీ మెళ్ళ తాళి పడుతుంది. ఈ అమ్మాయి జాతకం ప్రకారం సరిగ్గా ఒక నెలలోపు పెళ్లి జరుగుతుంది. ఎంత పెద్ద ప్లాన్ చేసావు బావా. ఏం పారు, అన్నీ చెప్పలేదా? చెప్పాను మనవడా, పిల్ల కొంచెం బిరుసు కదా, ఆ మాత్రం సరస ఉంటుందిలే. మీరంతా కలిసి నన్ను బుక్ చేశారా? అమ్మాయి గారికి అన్నీ తెలుసు కాబట్టే అందంగా చీర కట్టుకుని వచ్చారు. ఛీ, మరీ ఇంత వెరిదాన్నైపోయానేంటి? అమ్మాయి గారికి నాదిష్టే తగిలేలా ఉంది. టీ తీసుకురమ్మంటావా బావా? దానికింకా టైం ఉందిలే మరదలా. పెళ్లి చూపులైపోతే నెక్స్ట్ నిశ్చితార్థం, ఆ తర్వాత పెళ్లి. పెళ్లికెళ్ళిపోదాం సార్. పారు, ఆ అబ్బాయి చాలా స్పీడు. కనబడుతుంది. దీపా, అలా నిలబడి చూస్తావేంటి? పెద్ద మేడం గారిని తీసుకెళ్లి అలా కూర్చోబెట్టు. చావు దెబ్బ కుట్టావు బావా. నీ నోరు పడిపోయిందని నాకు తెలుసులే మరదలా. ఇప్పుడు నేనేం చెయ్యాలి? జ్యోత్స్నా, కూర్చోమ్మా. మీ అందరికీ ముందే తెలుసా? తెలుసు. డాడీ నీకు? అందరికీ తెలుసు. నాతో ఎందుకు చెప్పలేదు? కార్తీక్ చెప్తానన్నాడు. మీకు చెప్పాల్సిన బాధ్యత లేదా? ఆ బాధ్యత నువ్వే కదా వాడికిచ్చింది. అమ్మా జోస్నా, పదమ్మా. ఇప్పుడు నువ్వు పెళ్లి కూతురువి, సిగ్గుపడుతూ అలా కూర్చోవాలి. కూర్చో, పద. ఉన్నట్టుండి పెళ్లి చూపులేంటి? నాకు నచ్చాడు. మా వాళ్ళకి నచ్చాలి కదా. అతా, నీకు నచ్చాడా? నచ్చాడు. ఒక ఓటు పడింది. మావయ్య, నీకు? నచ్చాడు. రెండో ఓటు కూడా మనకే పడింది. తాత? నచ్చాడు. మరో ఓటు కూడా మనకే. పారు, నీకు? నచ్చాడు. మన అమ్మాయి గారికి సరైన జోడి, ఎవరికైనా నచ్చుతాడు. అవును దీపా, నాకు చూడగానే అలాగే అనిపించింది. అందుకే వెంటనే నచ్చాడని చెప్పాను. నాకు నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు? నచ్చలేదంటే నచ్చలేదు. కారణాలేముంటాయి? అదేంటమ్మా, మొహం సరిగ్గా చూడకుండా మాట్లాడకుండా నచ్చలేదు అంటే ఎలాగా? నీ పేరేంటి? వినోద్ అండి. నువ్వు నాకు నచ్చలేదు, బయలుదేరే. నేనెందుకు నచ్చలేదు? నచ్చలేదని చెప్తుంటే వినపడ్డం లేదా? ఊరికే నచ్చలేదు అంటే ఎలా చూసినా? సార్, మీరేం టెన్షన్ పడకండి. కార్తీక్ ఎప్పుడు సింగిల్ ఆప్షన్తో ఉండడు కదా. మన దగ్గర ప్లాన్ బి ఉంది. ప్లాన్ బి ఏంటి? మరో సంబంధం ఉంది. నువ్వు ఎన్ని సంబంధాలు తీసుకొచ్చినా నాకు నచ్చవు బావా. అదేంటి పెద్ద మేడం గారు, చూసినా నచ్చలేదంటారు, చూడకుండా నచ్చలేదంటారు. అలా అంటే మా భుజాల మీద బరువు దించుకునేదెప్పుడు, మేము నిటారుగా నిలబడేదెప్పుడు? నీ బరువు దింపుకోడానికి నా నెత్తిన బరువు పెట్టొద్దు బావా. నాకు సంబంధాలు చూడకు. అదేంటి పెద్ద మేడం, సంబంధం చూడమంటారు, చూడొద్దంటారు.
అసలు మీ మనసులో ఏముందో తెలియకుండా నేనేం చేయగలను చెప్పండి? మీరు నాతో కాసేపు మాట్లాడితే ఇష్టపడతారు. రేయ్ పోరా బయటికి. రానా? ఏంటి సార్ ఇది? ఈ అమ్మాయి తిడుతుందేంటి? ఇలాంటి డైలాగులు సీన్ పేపర్లో లేవు కదా. సీన్ పేపర్ ఏంటి? అంటే ఇదంతా సీనే కదా. సీన్ ఏంటి? రేయ్, అసలు ఎవరా నువ్వు? ఆర్టిస్ట్ అండి. స్టేజ్ ఆర్టిస్ట్. పిఠాపురంలో ఎన్నో నాటకాలు ఆడిన అనుభవం ఉన్నవాడు. అచ్చమైన స్వచ్ఛమైన తెలుగు కళాకారుడండి. అసలు ఇక్కడ ఏం జరుగుతోందిరా? జ్యోత్స్న మనసులో ఏముందో మీ అందరికీ తెలియాలి కదా. అందుకే పారుతో కలిసి ఈ పెళ్లి చూపుల నాటకం ఉండదు. ఇదిగో నీ పోర్షన్ అయిపోయింది, ఇక నువ్వు బయలుదేరు. ఇంత బాగా యాక్ట్ చేస్తే ఇవేనా డబ్బులు? రేయ్ మనూరోడివని 1000 ఎక్కువ ఇచ్చాను. అందులో బస్ టికెట్ కానీ ఇవ్వండి. అన్నీ దాంట్లోనే ఉన్నాయిరా, ఇక బయలుదేరు. ఏం చేస్తాం, సరిపెట్టుకుంటాం. ఉంటానండి. అరేరే మన ఊళ్ళో అందర్నీ అడిగానని చెప్పు. అలాగేనండి. ఈ కోటు నన్ను ఉంచేసుకోమంటారా? రేయ్ అది అద్దెకి తెచ్చిందిరా. ఆ కాస్ట్యూమర్ రాజుగాడికిచ్చేసేయ్. అలాగేనండి. జై పిఠాపురం, జై పిఠాపురం. మనోడా నువ్వు మాట్లాడతావా, మరి నేను మాట్లాడాలా? నేనే మాట్లాడతాను పారు. అత్త, విన్నావు కదా, బాల్ ఇప్పుడు నా కోట్లో లేదు. నేను ఈ కూతురుకు పెళ్లి చేయడానికి రెడీగా ఉన్నాను. పంతులు గారు ఏం చెప్పారు? ఈ జాతకం ఉన్న మనిషికి 4 రోజుల్లో పెళ్లి జరగాలి, లేదంటే పెళ్లి యోగమే లేదన్నాడు. అలా జరిగితే నీ కూతురు పెళ్లి చూడాలన్న నీ కల కలలాగే ఎక్కడ మిగిలిపోతుందో అన్న భయంతోనే పెదమేడం గారికి మంచి పెళ్లి సంబంధం చూడాలనుకున్నాను. కానీ ఎక్కడో చిన్న అనుమానం వచ్చింది. అది తీర్చుకోవడానికే ఈ పెళ్లి డ్రామా. ఏం విరికించావు బావా? నా చేత్తో నా చెంపే పగలగొట్టావు. ఇదే నిజమైన సంబంధం అయి ఉంటే జ్యోత్స్న మాట్లాడిన మాటలకి అందరి పరువు పోయేది. నీతో నేను చెప్పాను కదా అత్త, ఈరోజు నేను నీకు నీ అసలైన కూతుర్ని చూపిస్తాను అని. ఇప్పుడు చూడు, తనే అసలైన నీ కూతురు. ఇదే అసలైన స్వభావం, ఇదే అసలైన మనస్తత్వం. ఇప్పుడు నీ కూతురు మనసులో ఏముందో, ఎందుకు పెళ్లి చేసుకోనంటుందో తెలుసుకోవాలి. బావా అందరికీ ఈ రోజే, ఇప్పుడే, ఈ క్షణమే పెద మేడం గారి మనసేంటో తెలియాలి. అడుగతా. పంతులు గారు చెప్పిన జాతకాన్ని దృష్టిలో పెట్టుకుని మరీ అడుగు. అందరికీ ఒక క్లారిటీ రావాలి. జ్యోత్స్న, ఇక్కడ ఏం జరిగిందో, నువ్వేం మాట్లాడావో నాకంతా అర్థమైంది. ఒక తల్లిగా నీ క్షేమం నేనెప్పుడూ కోరుకుంటాను. కాని నీ మనసేంటో తెలియకుండా నేనేమీ చేయలేను. పెళ్లి చేసుకుంటా అన్నావు, నా కోరిక తీరుస్తా అన్నావు. కాని ఇప్పుడు కొత్తగా మాట్లాడుతున్నావు. ఈ రెండేసి మాటల పద్ధతి సరైంది కాదు. నువ్వేంటో, నీ మనసేంటో నాకీ రోజు తెలియాలి. నీ అంతటా నువ్వే చెప్పాలి. దాన్ని బట్టి ఈ 4 రోజుల్లో నీ పెళ్లి ఎలా చేయాలో అన్నది మేం నిర్ణయించుకోవాలి. చెప్పు జ్యోత్స్న, నీ మనసులో ఏముంది? అందరూ కలిసి నన్ను ముంచేశారు. నీకు వేరే దారి లేదు మరదలా. అడ్డంగా దొరికిపోయావు. ఇప్పుడు నీతో ఎలా ఆడుకుంటానో చూడు.
అవసరం లేదు, నేను సర్దుకుంటాను. అమ్మా, మీ మాట వింటేనే కూతుర్నవుతానా? నాకు నచ్చినట్టు చేస్తే నీ కూతుర్నవనా? నిశ్చితార్థానికి రెడీ అన్నావు కదా, 2 రోజుల్లో నిశ్చితార్థం జరిపిస్తారు. ఆ తర్వాత పెళ్లి. మీ అత్తవారింటికి వెళ్లేంత వరకు నువ్వు నాకు కాస్త దూరంగా ఉండు. ఈ పెళ్లి నాకొద్దు, కాశీనే కావాలంటే ఎగిరి గంతేసేదానివా? కాశీ కంటే మంచి అబ్బాయి నీకు దొరకడే. నాన్న మంచోడు కదా? మంచోడే. మరి ఇదే మాట కాంచన పెద్దమ్మ ఎందుకు చెప్పట్లేదు? నాన్న ఆ ఇంటిని వదల్లేక, నిన్ను వదులుకోలేక, ఆ ఇంట్లోనే ఉండలేక దూరమైపోయి ఎంత నరకం అనుభవిస్తున్నాడో తెలుసా నీకు? అలాగని కాంచన పెద్దమ్మని తప్పు పట్టగలమా? ఆమె పాయింట్ ఆఫ్ వ్యూలో ఆమె కరెక్ట్గానే ఉంది. కరెక్ట్గానే ఉందనే దానికంటే ఆవిడికి నచ్చినట్టుగానే ఉంది. నేను అంతే, నాకు నచ్చినట్టుగా నేనుండాలనుకుంటున్నాను. పెద్దమ్మకి డాడీ ప్రవర్తన నచ్చినట్టే నా ప్రవర్తన నీకు నచ్చట్లేదు. పెద్దమ్మ నాన్నని మార్చలేదు, నన్ను నువ్వు మార్చలేవు. ఎందుకంటే మాకు నచ్చినట్టుగా మేముండడం మీకు నచ్చట్లేదు. కాశీ కూడా నీలాగే అనుకునుంటే ఈ పాటికతని జీవితంలో మరో ఆడదుండేది. ఎందుకో నాలాగా ఏడవడానికా? మగాడైనా ఆడదైనా జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు తప్పులు చేస్తారు. ఒక్కోసారి తప్పులు తెలుసుకుని మనసు మార్చుకుంటారు. ఇంక జీవితంలో ఆ తప్పు మళ్ళీ చేయరు. ఆ లిస్ట్లో కాసి ఉండళ్లే. ఉండాలంటే నువ్వు అవకాశం ఇవ్వాలి కదా. అవకాశం ఇవ్వడానికి ఇదేం ఉద్యోగం కాదమ్మా, జీవితం. నాన్న అల్లుడికి డ్రైవర్ పోస్ట్ ఇచ్చినంత ఈజీగా నేను మళ్ళీ భర్త పోస్ట్ ఇవ్వలేను. యాక్సిడెంట్ జరిగితే మహా అయితే కార్ పోతుంది. అదే నా డెసిషన్ రాంగ్ అయితే లైఫే పోతుంది. కారుకి ఇన్సూరెన్స్ ఉంటుంది, మళ్ళీ కొత్త కారు వస్తుంది. లైఫ్కి ఇన్సూరెన్స్ లేదమ్మా. ఒకసారి పోతే మళ్ళీ కొత్త లైఫ్ రాదు. ఇలా అనుకునే కాశీ నీ చుట్టూ తిరుగుతున్నాడమ్మా. నువ్వు చెప్పింది అక్షరాలా నిజం. తప్పులు చేసేవాళ్లు గొప్పవాళ్ళెవరు? చేసిన తప్పుని సరిదిద్దుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా గొప్పవాళ్ళవుతారు. కాశీ గొప్పోడని నేను చెప్పడం లేదు, అలాగని మంచోడని కూడా నేను చెప్పడం లేదు. ఎందుకంటే వాడు అందరిలాంటి ఓ మామూలు మనిషి. కానీ ఒక్క మాట మాత్రం చెప్పగలను, వాడు నాకంటే ఉత్తముడమ్మా. నన్ను ప్రాణంగా చూసుకునే భార్యున్నా నేను మరో పెళ్లి చేస్తున్నాను. కాని వాడు వద్దనుకున్న భార్య కళ్ల ముందే ఉన్నా మరో ఆడదాని వైపు కన్నెత్తి కూడా చూడ్డం లేదు. నువ్వు కూతురువే అయినా ఈ మాట నీకు చెప్పొచ్చేమో. అదేంటంటే, మగాడికి నిజమైన బలహీనత మందో సిగరెట్లో కాదమ్మా, ఆడది. అందుకే మగాడు ఎంత వెధవైనా వాడికి ఖచ్చితంగా ఒక మంచి పెళ్ళా ఉంటుంది. లేదంటే తాగి రోడ్ల మీద దొర్లే ఈ వెధవలతో ఏ ఆడదమ్మా కాపురం చేసేది? మనం కోరుకున్న వాళ్ళు మన జీవితంలో ఉంటే లైఫ్ పెయింటింగ్లా ఉంటుంది. అదే మనల్ని కోరుకున్న వాళ్ళు మన జీవితంలో ఉంటే లైఫ్ రెయిన్బోలా ఉంటుందమ్మా. హరివిల్లుకి మించిన అందమైన పెయింటింగ్ నేనింతవరకు చూడలేదు. ఇంకా టైం ఉంది కదా, ఆలోచించు. కానీ ఒక్క మాట, నువ్వు సంతోషంగా ఉండాలి.
దానికోసం నేనేమైనా చేస్తాను. ఆయన చెప్పింది నిజం స్వప్న. ఒక్కసారి ఆలోచించు. చెప్పండి పెద్ద మేడం గారు, తమరి అంతరంగం ఏంటో మాకు తెలియాలి. లేదంటే పెళ్లి చూపులు దండయాత్రలా జరుగుతూనే ఉంటాయి. చెప్పు జోస్నా, నిన్ను మేము ఎలా అర్థం చేసుకోవాలి? చెప్పవే, నీ పెళ్లి విషయంలో నీ నిర్ణయం ఏంటో మాకు తెలియాలి. అయితే చెప్తాను వినండి. మీరు పంతులు గారు చెప్పిన జాతకాన్ని నమ్ముతున్నారా? నమ్ముతున్నాం. అయితే నెల రోజుల్లో నా పెళ్లి జరుగుతుంది. చేసుకోను అని నువ్వు చెప్తుంటే ఎలా జరుగుతుంది? చేసుకుంటాను. ఏంటి ఆటలుగా ఉందా? ఒకసారి చేసుకోను అంటావు, ఒకసారి చేసుకుంటాను అంటావు. అసలు నీ మనసులో ఏముందో చెప్పవే. నా మనసులో బావున్నాడు. నేను బావని తప్ప ఇంకెవ్వర్ని పెళ్లి చేసుకోను. బావంటేనే నాకిష్టం. నేను బావతోనే బ్రతుకుతాను. ఆపు. ఒకే విషయాన్ని ఎన్నిసార్లు చెప్తావు జోస్నా? చెప్పడానికి నీకెలా ఉందో తెలియదు గాని వినేవాళ్ళకి చూసేవాళ్ళకి ఏంట్రా దీని గోల అన్నట్టుంది. ఇక్కడ ఎవడి గోల వాడిదే బావా, అలాగే ఎవడి బాధ వాడిదే. ఒడ్డున నిలబడ్డవాడు మునిగిపోతున్న వాడికి సలహాలివ్వడం చాలా తేలిక, కానీ